హైదరాబాద్ లోని బస్ భవన్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ యూనియన్ నేతలు బడ్జెట్ లో ఆర్టీసీకి 1000 కోట్లు కేటాయించడం పట్ల కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ పెట్టని విధంగా ఆర్టీసీకి నిధులు కేటాయించారన్నారు. కేసీఆర్ కు వందనాలు వెన్నెల ఆర్టీసీ కార్మికులు వెన్నెల వెన్నెల నిన్ను మరవరయ్య చూడు వెన్నెల వెన్నెల ఆర్టీసీ కార్మికులు వెన్నెల వెన్నెల నిన్ను మరవరయ్య. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆర్టీసీని ఏ విధంగా ఆదుకోవాలి, ఆర్టీసీ సంబంధించిన నిధులు ఏ విధంగా సమకూర్చాలని ఒక ఆలోచనతో గతంలో హామీ ఇచ్చిన మేరకు మరి మొన్న బడ్జెట్లో 1000 కోట్లకు దాదాపు 1000 కోట్లకు బడ్జెట్ ఆర్టీసీకి సంబంధించి నిధులు కేటాయించడం, ప్రధానంగా అయితే సబ్సిడీ రియంబర్స్మెంట్ సంబంధించి 520 కోట్ల రూపాయలు, 24 కోట్ల రూపాయలు, 334 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కింద ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కట్టడానికి అంగీకరించిందో అదేవిధంగా కొత్త బస్సుల కొనుగోలుకు 140 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీకి నిధులు కేటాయించి ఈ ఆర్టీసీని పరిరక్షించడానికి ఆర్టీసీలోని 56 వేల కుటుంబాలను కాపాడే ఉద్దేశంతో అయితే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండో వారికి తెలంగాణ మజ్దూరుగా ఆర్టీసీ కార్మికులందరం మేము రుణపడి ఉంటాం. కొన్ని యూనియన్లు ఈరోజు 1000 కోట్లు సరిపోవు అని ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో గతంలో 1000 కోట్లు చూసిన పాపాన ఏ ఆర్టీసీ కార్మికులు పోలే. ఏ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీకి సంబంధించి బడ్జెట్లో నిధులు పెట్టిన సందర్భం లేదు. పెడితే 100-200 కోట్లు పెట్టిన సందర్భం. కానీ ఈనాడు 1000 కోట్ల నిధులు కేటాయించి ఆర్టీసీకి నేను ఉన్నానంటూ ముఖ్యమంత్రి గారు అయితే మాకు మరి ధైర్యాన్ని మనోధైర్యాన్ని నింపిండో మేము ఆర్టీసీ కార్మికులుగా మేము కూడా ఖచ్చితంగా అందరం కష్టపడి పనిచేసి ఈ సంస్థను కాపాడు.